ఏ రీతిగా మనల్ని ముందుకెళ్ళమంటున్నాడు అనే విషయాల్ని ఈరోజు దేవుని వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో ఏమని రాయబడిందంటే చాలా ప్రాముఖ్యమైన ఈ మాట అయి ఉంటుంది. ఏమని రాయబడింది మరలా ఒకసారి చదువుతున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అయి ఉంటుంది. దేవుని వాక్యంలో ఇంగ్లీష్లో నేను చదువుతాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్ అని బాప్తిసం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నాడు. ఎవరండి? బాప్తిసం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో దేవా, మీరు పరలోకాన్ని ఆ వైభవాన్ని అంతా వదులుకొని మీరు మానమిత్తము ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉన్నారు. అయితే మీరు మాకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. ఏమని అంటే, ఇదిగో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అదే కాకుండా నా నామాన్ని హెచ్చించండి, అప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని నడిపించే దేవుడిని అయి ఉంటాను, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే దేవుడిని అయి ఉంటాను అని దేవా మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తూ ఉంటున్నారు. అవును ప్రభా, మీ వాక్యంలోంచి ఇంకా కొన్ని విషయాలు మేము ధ్యానించబోతూ ఉంటుండగా ఆ విషయాలన్నింటినీ మీరు మాకు జ్ఞాపకంలోనికి తీసుకురమ్మని అడుగుచుంటున్నాం. ఆ విషయాల్ని నెమరవేయమని అడుగుచుంటున్నాం. దేవా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుచు, మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్టయితే ఏమని రాబడిందంటే, నేను దేవా తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. దేవా ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సన్నివేశంలో ఏం జరగాలి అంటే, నేను తగ్గించబడాలి, మీ నామము హెచ్చించబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎప్పుడైతే ఈ విషయం గురించి ఆలోచిస్తామో, ఈ విషయాల్ని గ్రహిస్తామో, తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని నేను గొప్ప కార్యము అనగా అది గొప్ప ఆశీర్వాదము అనట్లేదు, కానీ గొప్ప నడిపింపుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిసం ఇచ్చే యోహాను తాను ఏమనంటున్నాడంటే, ఈ మాటలు పలికింది ఎవరు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు. తాను ఏమన్నాడు అంటే 3వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంది అని చూసినట్టయితే మరలా మనము చదువుదామండి. ఒకసారి మనం చదువుదాం ఆ మాటలో. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్ అని రాయబడింది. ఏమనుంది? హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. నేను తగ్గించబడాలి, దేవుడు హెచ్చింపబడాలి, దేవుని నామము హెచ్చింపబడాలి అని అంటున్నాడు. నేను తగ్గించబడాలి అన్న దాని అర్థం ఏంటి అంటే, దేవా నాలో ఉన్న సమస్తము అది తగ్గించబడినప్పుడు నీవు హెచ్చింపబడతావు. నాలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన అది తగ్గించబడినప్పుడు నీ నామము హెచ్చింపబడుతూ ఉంటుంది అని అందులో అర్థం వస్తూ ఉంటుంది. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చూసినట్టయితే తాను ఏమన్నాడంటే, ఇదిగో నేను యేసు ప్రభు యొక్క పాదముల యొక్క ఆ షూస్ యొక్క లేసులు కూడా ఇప్పడానికి నేను అర్హుడిని కాను అని అంటాడు. అది ఎంత పెద్ద మాట తాను అన్నమాట కదా. ఆయన యేసు ప్రభు గురించి ఆయన ఎంతో గొప్ప విషయాలు తెలుసుకొని ఉన్నాడు. యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి, ఆయన పని జరగడానికి, ఆ మార్గాన్ని ఆయన సరళం చేయడానికి లోకానికి బాప్తిసం అయిన యోహాను వచ్చి ఉన్నాడు. అయితే తాను అంటున్న మాట ఏంటి అంటే, నేను తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. నేను తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. దేవా నాలో ఉన్న సర్వము, నాలో ఉన్న సమస్తము తగ్గించబడాలి. అంటే మనలో ఉన్న సమస్తము తగ్గించబడాలి దేవుని కోసము అంటే, మనలో ఉన్న సమస్తము ఏవైతే దేవునికి అడ్డొస్తున్నాయో దేవుని నామం హెచ్చింపబడడానికి అవన్నిటినీ మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. అవన్నిటి విషయంలో మనము తగ్గేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అది ముందుకు వెళ్ళాలి అంటే, దేవుని యొక్క వాక్యము అది ముందుకు వెళ్ళబడాలి అంటే మనది మనం తగ్గించుకునే వారిగా ఉండాలి కదా. మనది మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. దేవా నీ వాక్యము నీలో ఎదగాలి అని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని ఎదిగించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు కొద్దిగా శ్రమపడండి అని అడుగుతుంటున్నాడు. కొద్దిగా శ్రమపడండి. కొద్దిగా శ్రమ దేనికి? మనం ప్రార్థించడానికి కొద్దిగా శ్రమ, మనం దేవుని వాక్యం చదువుకోవడానికి కొద్దిగా శ్రమ, మనము ప్రార్థనలో కొనసాగడానికి కొద్దిగా శ్రమపడండి. గంట లేకపోతే అరగంట కొద్దిగా ఎక్కువ ప్రార్థించడానికి మిమ్మల్ని మీరు శ్రమపరచుకోండి అని, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని దేవుడు అడుగుతుంటున్నాడు. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ప్రార్థనలో కూర్చొని దేవుడితో ప్రార్థించేటప్పుడు దేవుడు మనకి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క విషయాన్ని మనల్ని ఏ రీతిగా మనల్ని దేవుని ముందు మనల్ని తగ్గించాలో, అంటే మనల్ని సరిచేయాలో అవన్నిటినీ ఆయన సరి చేస్తూ ఉంటాడంట, మనల్ని తగ్గిస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. దేవా నేను నిన్ను అడుగుతుంటున్నాను, నన్ను క్షమించు అని అడుగుతుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి?
మనది మనం తగ్గించుకుంటున్నాం, దేవుని దగ్గర తగ్గించుకొని అడుగుతుంటున్నాం. ఏమని అడుగుతున్నాం అంటే, దేవా నువ్వు నన్ను క్షమించు అని అడుగుతుంటున్నాం. అదేకాకుండా ఇతరులను క్షమించాలంటే మనది మనం ఏం చేస్తున్నాం, తగ్గించుకుంటున్నాం. ఇతరులను మనం క్షమించాలి అంటే నన్ను నేను తగ్గించుకొని ఇతరులను క్షమిస్తుంటున్నా, అంతే కదా. లేకపోతే ఆ క్షమాపణ అనే ఒక ఆలోచన గుణం మనలో అది రాదు కదా. అందుకే ఇక్కడ ఏం తెలియజేయబడుతుంది అంటే, మనది మనము తగ్గించుకోవాలి అంట, దేవుడిని మనము హెచ్చించాలి. ఒకసారి తగ్గించుకునే విషయంలో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. యేసు ప్రభువు తాను ఎంతగా తగ్గించుకున్నాడండి? తాను ఎంతగా తగ్గించుకున్నాడు అని మనం ఆలోచించినట్టయితే, తన యొక్క పరలోకమైన ఆ వైభవాన్ని అంతా వదిలిపెట్టి ఆయన భూలోకానికి ఇక్కడ వచ్చాడంట. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ఆకాశము నా సింహాసనము అని ఉన్నాడు, భూమి నా పాదపీఠం అని ఉన్నాడు. ఆయన సింహాసనం నుంచి ఆయన పాదపీఠం వారికి తగ్గించుకొని ఉన్నాడు. అయితే మనం మన జీవితంలో ఎంతవరకు తగ్గించుకుంటున్నాం మనం అనుకోవచ్చు. అది తగ్గించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? తగ్గించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? దాని యొక్క భావం ఏంటి? ఒకసారి ఆలోచిద్దాం. తగ్గించుకోవడం అంటే, సరే ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆయన ఏదో పెద్ద బంగ్లాలో ఎక్కడో ఉంటాడంట, ఆయన అందరి మనుషుల మధ్యలో కలవడంట, ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయనకి తగ్గింపు అంటే, ఒకవేళ దేవుని దృష్టిలో మనం ఆలోచించినట్టయితే, ఆయన వైభవాన్ని అంతా వదిలిపెట్టేసి ఒక పేదవాడి మధ్యలో వచ్చి కూర్చొని ఆయన భోజనం చేస్తున్నాడంటే, సరే ఆయన విషయంలో అది లోకపరంగా ఒకవేళ చూసినట్టయితే అది తగ్గింపు అని అది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుండేది కదా. అయితే మనకి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు, మనలో తగ్గింపు అంటే ఏంటి. ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క ఆలోచన ప్రకారం ఒక్కొక్క విధంగా అది వేరే వేరేగా ఉండొచ్చు కదా. ఒక వ్యక్తికి తగ్గింపు అంటే అది ఏంటి, దాని ఆలోచన ఏంటి తగ్గింపు అంటే కదా. సో ఒక ధనవంతుడికి ఆ రీతిగా తగ్గించుకోవడము అతనిలో ఒక తగ్గింపు. మరి మిగతా వాళ్ళకి, అందుకే దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఏమనంటే, ఇదిగో ఈ విషయాలలో మనది మనం తగ్గించుకోవాలి. ఈ విషయాలలో తగ్గించుకున్నప్పుడు దేవుని నామము హెచ్చింపబడుతూ ఉంటుంది. అక్కడ ఏమని రాస్తుంది? తగ్గింపు అని రాస్తుంది. ఇంకోటి కూడా ఏమని రాస్తుందండి? దేవుని నామం హెచ్చింపబడాలి అని రాస్తుంది. హెచ్చింపబడాలి అని రాస్తుంది. హెచ్చింపబడము అంటే మనది మనం తగ్గించుకున్నప్పుడు దేవుని నామం హెచ్చింపబడుతూ ఉంటుంది. మనది మనం తగ్గించుకుంటూ అంటే కుటుంబంలో మనది మనం తగ్గించుకొని దేవుని నామం హెచ్చింపబడము అంటే దాని అర్థం ఏంటి? మన కుటుంబాన్ని కట్టుకోవడమే, మనది మనం తగ్గించుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకోవడమే దాని యొక్క సూచన ఏంటంటే దేవుని నామము హెచ్చింపబడము. దాని యొక్క సూచన ఏంటంటే దేవుని నామము హెచ్చింపబడడం కదా. మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన మనం చేస్తూ మన కుటుంబాన్ని కట్టించుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవా మా ఇంట్లో ఎవరు మా పిల్లలు నా మాట వినట్లేదంటే వారిని సంఘానికి నడిపించడం మన బాధ్యత అయి ఉంటుంది, మన యొక్క బాధ్యత. దేవా వారిలో మార్పు రావట్లేదు అంటే మనం వారి గురించి ప్రార్థించడము మన యొక్క బాధ్యత అయి ఉంటుంది కదా. సో దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఏ రీతిగా మనం తగ్గించుకోగలము, ఏ రీతిగా మనము తగ్గించుకోగలము, ఏ రీతిగా తగ్గించుకోగలం. ఒక మనకు నిద్ర అంటే చాలా ఇష్టము మనకు కదా. ఆ నిద్రను తగ్గించుకోవచ్చు. ఆ నిద్రను తగ్గించుకొని మనం మోకరించి ప్రార్థించవచ్చు. నిద్ర అనేది చాలా చాలా ఇష్టకరమే. అసలు ఈ లోకంలో చాలా మందికి నిద్ర అనేది చాలా అవసరం, కరెక్టే. 6 గంటలు పడుకోవచ్చు, సరే 8 గంటలు సరిపోయిన నిద్ర పడుకోవచ్చు, అక్కడ వరకు చాలు కదా. దానికంటే ఎక్కువగా అంటే అది సోమరిపోతనం అవుతూ ఉంటుంది. మనం నిద్రలో తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. నిద్ర ఎంత అవసరమో అంతే చాలు, అంతే సరిపోతుంది. కానీ అది అధికంగా చేసుకున్నట్టయితే మనలో ఇంకా అనేక విషయాలు ఎదురవుతూ ఉంటాయి కదా. మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు బయట లోకంలో చూసినట్టయితే, లోకంలో యవనస్తులు ఏమంటారంటే, ఉద్యోగం చేయాలని నాకు ఇష్టమే ఉంది, కానీ డబ్బులు నాకు చాలా అవసరము, నాకు ఎక్కడ ఏమీ ఒక ఆధారం లేదు, కానీ నేను అలాంటి ఉద్యోగాలు నేను చేయను, ఇలాంటి ఉద్యోగమే నేను చేస్తాను అంటారు. మరి అలాంటప్పుడు మనకి ఎలా కదా. దేవుడు తన వాక్యంలో దాని ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క నామము హెచ్చింపబడుతూ ఉంటుంది. దేవుని యొక్క నామము హెచ్చింపబడుతూ ఉంటుంది. దేవుని యొక్క నామం హెచ్చింపబడము అంటే, ఇదిగో దేవా నేను ఎక్కడున్నాను, నన్ను నేను తగ్గించుకుంటాను. మన ఆఫీస్లో ఉన్నట్టయితే మనల్ని ఎంతోమంది ఎన్నెన్నో విషయాల్లో ఏదేదో అనొచ్చు, అన్నా కూడా వారిని క్షమించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనది మనం తగ్గించుకుంటున్నాం. అంతేకాకుండా వారు ఎవరిని చూస్తున్నారంటే, ఇదిగో వారు యేసు ప్రభువుని చూస్తూ ఉంటున్నారు, వారు నిజమైన దేవుడిని వారు చూస్తూ ఉంటున్నారు. మదర్ టెరెసా తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమందికి భారతదేశంలో కలకత్తాలో ఎంతోమందికి ఎంతో సేవ చేసింది. ఆమెను చూసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి యేసు ప్రభు ప్రేమ ఆమెలో కనిపిస్తూ ఉండేది. ఆమె చిన్న సిలువ ఇక్కడ పక్కన ఉంటా ఉండేది, ఎప్పుడు చిన్న సిలువ. ఆ సిలువ
బహుశా నేను అనుకున్నా సరే చాలా బాగుంది సిల్వ, కానీ ఇంకొద్ది పెద్దగా ఉంటే బాగుండేమో, ఇంకా చాలా మంది ఇంకా చిన్నగా ఉంటుంది కానీ అలా అనిపించుండే. కానీ తనని చూసినప్పుడు యేసు యొక్క ప్రేమ జ్ఞాపకం వస్తుంటుంది. ప్రేమ, ఎవరి ప్రేమ? ఈ వ్యక్తిలో ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? రాలేదు. కానీ ఈ వ్యక్తిలో ఉన్న ప్రేమ ఎవరిది అంటే యేసు ప్రభుది ప్రేమ. ఆమె అంతగా తాను తగ్గించుకొని ఉంది. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటూ ఉంటామో దేవుడు తప్పకుండా మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. యేసు ప్రభు మదర్ టెరెసాని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన భారతదేశంలో ఆమె ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది వ్యక్తులను మనం చూసినప్పుడు ఎప్పుడైతే వారు తగ్గించుకుంటారో అప్పుడు తప్పకుండా వారు దేవుని ఆత్మచేత అభిషేకించబడి ముందుకు నడిపించగలుగుతారు. ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనము దేవుని నడిపింపు మనలో ఇంకా అధికమవుతూ ఉంటుందంట. విస్తారం కాదు, మనకి దేవుడు తను అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం అడగవచ్చు దేవుని, దేవా నేను ఏ విషయాలలో తగ్గించుకోవాలి, ఏ విషయాలలో నన్ను నేను తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మనకి ఒక యవనస్తుడికి కొన్ని విషయాలు అయి ఉండొచ్చు తగ్గించుకోవడము, వారికి కోపం ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇంకేమైనా ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా మనం మధ్య వయసులో ఉన్న వారికి కొన్ని విషయాలు ఉండొచ్చు, వృద్ధులుగా ఉన్న వారికి కొన్ని విషయాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి మనం తగ్గించుకునే దాంట్లో ఏదో ఒక విషయం ఉంటుంది కదా, ఏదో ఒక విషయం ఉంటుంది. ఆ విషయము దేవుడు మనకు తప్పకుండా తెలియజేస్తాడు మనం అడిగినప్పుడు. అయితే ఆ విషయాలలో మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. బాప్తిసం ఇచ్చే యోహాన్ని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అరణ్యంలో నువ్వు ఉంటావు అంటే ఆయన ఆ రీతిగానే ఉన్నాడు, తాను తగ్గించుకొని ఆ రీతిగానే జీవించి ఆయన సేవ చేసి ఉన్నాడు. మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే యేసు ప్రభు తాను ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము ఒకవేళ మనం చదివినట్టయితే, యేసు ప్రభు తాను ఏమంటాడండి, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు అని తాను అంటున్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి ఏమనుంది, దిగి వచ్చి తిని. ఇదిగో మనం కూడా మన జీవితాల్లో మనం తగ్గించుకోవాలి అంటే మనం కిందికి దిగాలి కదా. చాలా ప్రాముఖ్యం. మనం చాలాసార్లు మనకి తెలిసి తెలియకుండా అలా ఉంటాం కొన్నిసార్లు కదా, మనం తెలిసి తెలియకుండా ఉంటాం. తెలిసి తెలియక అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవా నాకు తెలియకుండానే నన్ను నేను హెచ్చించుకుంటూ ఉంటున్నాను. హెచ్చించుకోవడం అంటే అది ఎన్నో విషయాలు అయి ఉండొచ్చు కదా. హెచ్చించుకోవడం అంటే కొన్నిసార్లు మనకి కోపం రావడము, అది హెచ్చించుకోవడం అయి ఉంటుంది. కొన్నిసార్లు నేనుగానే ఉంటాను అనడం హెచ్చించుకోవడం. నేనుగానే ఉంటాను, నేను మార్చుకోను అనడం అది హెచ్చించుకోవడం కదా. దేవుడు అది అసలు కోరుకోడు కదా. దేవుడు ఏమని కోరుకుంటాడంటే తగ్గింపు హృదయం కావాలి. తగ్గింపు హృదయము అంటే అది దాని అర్థం ఏంటి అంటే, ఇదిగో దేవా నీ పని జరగడానికి నేను తగ్గించుకుంటాను కదా. ఇప్పుడు ఒక నలుగురు ఐక్యమత్యంగా ఉండి దేవుని పని చేయాలి అంటే వారు తగ్గించుకున్నట్టయితే వారు ఐక్యమత్యంగా ఉంటారు. సమర్పించుకోవడము, ఐకమత్యంగా ఉండడము, తగ్గించుకోవడము అన్నప్పుడు అప్పుడు ఎవరు హెచ్చింపబడతారు? దేవుడు హెచ్చింపబడు. యేసుప్రభు శిష్యులతో ఏమన్నాడంటే, ఆయన అందరి పాదాలు కడుగుతాడు. కడిగిన తర్వాత ఆయన ఏమంటే, మీలో ఎవరు ఎక్కువ అని ఎంచుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మిగతా వారి యొక్క పాదాలు కడగాలి. యేసుప్రభు తాను ఏమన్నా అంటే, నన్ను నేను తగ్గించుకుంటున్నా అనడానికి ఇది ఒక సాదృశ్యం. మీరు ఐక్యంగా ఉండడానికి ఇది ఒక సాదృశ్యం. మనం ఐక్యంగా ఉండాలి అంటే మనం తగ్గించుకోవాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి అంటే ఒకరొకరు తగ్గించుకునే వారిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యం కదా. మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన ద్వారా దేవుని యొక్క నామము హెచ్చింపబడుతూ ఉంటుంది. ఒక కుటుంబం ద్వారా దేవుని యొక్క నామము అది హెచ్చింపబడుతూ ఉంటుంది. దేవుడు తప్పకుండా ఎప్పుడు, నేను చాలాసార్లు బైబిల్లో నుంచి గమనించిన విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క నామాన్ని ఎప్పుడు తాను తగ్గించుకోవడము అనేది తనకు ఇష్టం ఉండదంట. దేవుడు తన యొక్క ఆ మాట ఒకవేళ మనం చూసుకున్నట్టయితే మాట యెషయా గ్రంథంలో ఆ మాట రాసి ఉంటుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టయితే ఆయన ఏమని అంటున్నాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనము ఒకవేళ మనం చూసినట్టయితే, దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవరునూ లేరు అని దేవుని తన వాక్యంలో అంటున్నాడు. అంటే ఆయన నామం ఎప్పుడూ హెచ్చింపబడాలి. ఆయన నామము తప్పకుండా
ఆయన నామం హెచ్చింపబడడానికి మనం ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది, ఎంతగా మనం తగ్గింపులోనికి వెళ్తే అంత మంచిది. మనం అనుకోవచ్చు, దేవా నేను తగ్గించుకుంటే నా కుటుంబం హెచ్చింపబడితే అది నేను చేస్తా, నేను తగ్గించుకుంటే సమాజం హెచ్చింపబడితే అది నేను చేస్తా, నేను తగ్గించుకుంటే ఇంకేమైనా పని జరుగుతుంది అనుకుంటే అది నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనము ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి కదా. అది చాలా ప్రాముఖ్యమైనది. మనము తగ్గించుకోవడంలో దేవుని నామం హెచ్చింపబడుతుందంటే అందులో మనం ముందుండేవారిగా ఉండాలి, అందులో మనము ముందుండేవారిగా ఉండాలి. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యము, అది చాలా ప్రాముఖ్యం. దేవుని మనం చాలాసార్లు ఎన్నో విషయాల్లో మనల్ని అనేక మంది అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. అనేక ప్రశ్నలు అడిగినప్పుడు మనకు ఏం సమాధానం చెప్పాలో మనకు అర్థం కాదు కదా. కానీ దేవుడు మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టయితే, దావీదు రాజు ఒకసారి ఫిలిస్తీన్ల రాజు ముందు ఉన్నప్పుడు ఆయన తన్ను తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడంటే, తన్ను తాను కాపాడుకోవడానికి, ఎందుకంటే దావీదు రాజుకి ఎంతో పెద్ద ప్రణాళిక ఉంది దేవుడు తన జీవితంలో. ఆయన తన్ను తాను అక్కడ ఒక పిచ్చివానిలాగా ప్రవర్తిస్తాడంట. నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఇప్పుడు దేవుడు నా జీవితంలో ఒక ప్రణాళిక ఉంచాడు, అయితే నేను వీరిలోంచి బయటపడడానికి నేను ఒక పిచ్చివానిలాగా నేను ప్రవర్తిస్తున్నట్టయితే ఇక్కడ నుంచి నేను బయటకు వస్తా. మనం చాలాసార్లు ఎక్కడ పోయినా కూడా నేను నా గొప్ప విషయాలు తెలియాలి, నేను గొప్పగానే ఉండాలి, నేను గొప్పగా నేను చెప్పుకోవాలి అని అనుకుంటా ఉంటాం. కానీ అది దేవుని చిత్తము కాదు, అది దేవుని చిత్తము కాదు. మనము తగ్గించుకోవడము అది దేవుని చిత్తం ఉంటుంది, అది చాలా ప్రాముఖ్యం. అందుకే యేసుప్రభు తాను ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో తాను అనే మాట ఏంటంటే, నేను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చాలా ప్రాముఖ్యం. నా ఇష్టమే జరగాలి అంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, మన దేవుణ్ణి తగ్గిస్తుంటున్నాం. అందుకే యేసుప్రభు అన్నమాట, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు. చూసారా ఎంత కష్టం కదా అంటున్నాడు. అక్కడ రాలేదు అని రాయబడి ఉంది కదా. అయితే ఈ సన్నివేశం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుతో పేతురు యోహానులు ఉన్నప్పుడు, మోషేను ఏలియా వారు మహిమ శరీరంలో వారు ముగ్గురు ఉన్నప్పుడు వారు అన్న విషయం ఏంటి అంటే, పేతురు ఏమని అన్నాడంటే, ఇదిగో దేవా ఈ సన్నివేశం ఏదో బాగుంది, నేను మిమ్మల్ని మీకొక గుడి, ఇంకొకరికి ఒక గుడి కట్టి నేను ఇక్కడనే మిమ్మల్ని ఆరాధిస్తాను అని అంటున్నాడు. చూసారా పేతురు యొక్క ఆలోచన చూడండి, ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇది నాకు మంచిగా ఉంది కాబట్టి నేను చేస్తాను, ఇది నాకు మంచిగా ఉంది, నాకు ఇష్టంగా ఉంది, మీరు ముగ్గురు నాకు చాలా మంచిగా కనిపిస్తుంటున్నారు, అయితే నేను మిమ్మల్ని ఆరాధిస్తాను, ఇక్కడే గుడులు కట్టి ఆరాధించేస్తాను అని అంటున్నాడు. యేసుప్రభు అక్కడ వారిని తీసుకెళ్లిన ఉద్దేశం ఏంటి అంటే, యేసుప్రభు యొక్క దైవత్వం ఏదైతే ఉందో అక్కడ పేతురికి ఆయన చనిపోకంటే, ఆయన సిలువ వేయబడకంటే ముందే తెలియజేయాలని పేతురుని అక్కడ తీసుకెళ్ళినప్పుడు పేతురు యొక్క ఆలోచన చూడండి. ఎన్నోసార్లు పేతురికి ఆ ఆలోచన అక్కడ తనకి అర్థం కాని ఆలోచన ఉంటుంది, అది తనకి తెలియని ఆలోచన ఉంటుంది, అది సహజంగా మానవులకు వచ్చే ఆలోచన ఉంటుంది. మోషే లేనప్పుడు ఒక దూడను కట్టి దూడను ఆరాధిస్తున్నారంట. దేవుడికి చెందాల్సిన మహిమ అదొక దూడకు చెందిస్తున్నారంట కదా. వారిని వారు తగ్గించుకోలేకపోయారు ఆ సమయంలో. సరే మోషే కొన్ని రోజులు మా కోసం ప్రార్థించడానికి వెళ్ళాడు, మేము తగ్గించుకొని మేము ఏం చేస్తాం, మేము ప్రార్థిస్తాం ఇక్కడ అని వారు అనుకోలేదు. కానీ వారు వారిని వారు హెచ్చించుకొని వారికి వారే ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు కదా. సో మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే యేసుప్రభు తాను ఏమంటున్నాడంటే, నేను నా ఇష్టము చేయడానికి రాలేదు, నా ఇష్టము కాదు నాకు కావాల్సింది దేవుని ఇష్టము నా జీవితంలో అది జరగాలి, అదే జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అది మనం ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. దేవా నా జీవితంలో నీ ఇష్టమేంటి, నా జీవితంలో నీ ఇష్టమేంటి, నేను ఏ రీతిగా తగ్గించుకోగలను, నేను ఏ రీతిగా తగ్గించుకుంటే నీ నామానికి అది మహిమకరంగా ఉంటుంది, ఏ రీతిగా నేను తగ్గించుకుంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆయన ఎందుకు సృజించాడంటే, క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన దేవుని కోసము జీవించడానికి, దేవుని కోసం ముందుకెళ్ళడానికి ఆయన సృజించాడు. ఎవరైనా కూడా వారు ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఎవరైనా కూడా వారిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. వారు ఎక్కడున్నాడు, మా కుటుంబంలో ఉన్నామా, కుటుంబ రక్షణ కోసం దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు కదా. మనము ఒక కుటుంబంగా ఉన్నామా, మన ఇరుగు పొరుగు వారు, మన రిలేటివ్స్ మధ్యలో మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు కదా. అదేవిధంగా మన సమాజంలో ఉన్నామా, సమాజం మధ్యలో వాడుకోవాలనుకుంటున్నాడు. మనం ఆఫీస్లో ఉన్నామా, అక్కడ వాడుకోవాలనుకుంటున్నాడు కదా. సో ఇప్పుడు ఒక స్త్రీ ఉండొచ్చు, ఆ స్త్రీ అనేక మంది మధ్యలో ఒక సాక్షిగా ఉండొచ్చు, ఎప్పుడు మనం తగ్గించుకున్నట్టయితే కదా. ఒక పురుషుడు ఉండొచ్చు, ఆయన అనేక మంది మధ్యలో సాక్షిగా ఉండొచ్చు, ఎప్పుడు మనం తగ్గించుకున్నట్టయితే కదా. సో తగ్గింపు అనేది నా ఇష్టం. అందుకే దేవుడిని మనం ఉదయాన్నే లేచి అడగాల్సిన విషయం ఏంటంటే, దేవా నేను
ఏంటిది నీకు ఇష్టమైంది ఏం చేయాలి, నీకు ఇష్టమైంది నేను ఏం చేయాలి అని అడిగేవారిగా ఉండాలి. నీకు ఇష్టమైంది నేను ఏం చేయాలి. అందుకే యేసు ప్రభు తాను ఏమంటున్నా అంటే నా ఇష్టము కాదు అని అంటున్నాడు. ఏమని అంటే యేసు ప్రభు నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు నాకు కావాల్సింది, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు అని అంటున్నాడు. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. యేసు ప్రభు నన్ను రక్షించింది, నన్ను క్షమించడానికి కరెక్టే, నేను క్షమించబడ్డాను. అయితే ఇక నా జీవితము ముందు జీవితము నా ఇష్టము చేయడానికి కాదు, కానీ దేవుని చిత్త ప్రకారము నేను ముందుకెళ్ళడానికి దేవుడు ఆయన నడిపించాలి. అయితే యేసు ప్రభు తాను మనకు చూపిస్తున్న మాట ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని రాయబడింది. దిగి రావడము అంటే అది ఏమి సూచన అంటే మనది మనము తగ్గించుకోవడం అనే సూచన ఉంటుంది. అందుకే ఈ మాటలన్నీ చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం తగ్గించుకోవాలి అనే ఒక ఆలోచన మనకు ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ముందుకు నడిపిస్తున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసినట్టయితే ఇవి మనకి బహుగా తెలిసిన విషయాలు అయి ఉంటున్నాయి. ఈ మాటలు చాలా గొప్ప మాటలు అయి ఉంటున్నాయి. ఈ గొప్ప మాటలు మన జీవితంలో దేవుడు తప్పకుండా ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆ మాటలు చూసినట్టయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వము అది తగ్గింపుకి సూచన. దీనత్వము అది తగ్గింపుకి సూచన కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనది మనము తగ్గించుకోవడం, నేను గొప్పవాడిని, నేను దేవునిలో గొప్పవాడిని, నేను నాకు ఆత్మీయంగా నేను గొప్పవాడిని అని అనుకోవడం కాదు, కానీ అందులో కూడా మనం తగ్గించుకోవడం అంటే దేవా నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ ఆత్మీయ స్థితి అయినా, అది ఏ స్థితి అయినా కూడా అది నీ వలనే నాకు కలిగి ఉంది, నీ వలనే నేను పొందుకొని ఉన్నాను అని మనము దేవునికి స్తుతి అర్పించడము, దేవుణ్ణి చెప్పడము, దేవునికి తెలియజేయడం. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు అంటే ఆత్మ విషయమై దీనులైన వారంట. దీనత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక వ్యక్తిలో తాను తగ్గించుకున్నట్టయితేనే దీనత్వం వస్తుంటుంది కదా. హృదయంలో మనము తగ్గించుకోవడం దీనత్వం. అంతే. దాని తర్వాత వర్షం చూసినట్టయితే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు అనేది ఒకవేళ మనది మనం తగ్గించుకొని మనము దుఃఖపడినట్టయితే దేవుడు మనల్ని ఆయన బాగు చేసేవాడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో నడిపించేవాడు అంటున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు అంట. దుఃఖపడము మనం చాలాసార్లు అనుకుంటాం, నేను సంఘంలో అందరి మధ్యలో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలా వద్దా, కన్నీరు వస్తుందా రాదా, వచ్చినప్పుడు ఆపుకోవద్దు. ఎందుకంటే అలాంటి ప్రార్థననే దేవుడు కోరుకుంటున్నాడు, అలాంటి హృదయపూర్వక ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనలోంచి వచ్చే మూలుగులతో ఆయన మనల్ని ప్రార్థన ఆలకించే దేవుడు అండి. మనలోంచి వచ్చే మూలుగులతో, మన మాటలు పలకలేకపోయినా మనలోంచి వచ్చే మూలుగులతో తాను ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అన్నాడు. అందుకే ప్రార్థన వచ్చినప్పుడు మనము ఎప్పుడు దాన్ని ఆపుకొని మనము పక్కకుండొద్దు. ఎందుకంటే మనలో నుంచి దేవుడు అది ఆశిస్తూ ఉంటున్నాడు కదా. మన దుఃఖపడువారు అన్నారు. దుఃఖపడడం అంటే దేవుని సన్నిధిలో మనము దుఃఖపడడం. దేవా నేను ప్రార్థిస్తుంటున్నాను, అడుగుతుంటున్నాను. మనం తగ్గించుకోవడం, ఇవన్నీ తగ్గించుకోవడానికి సూచనలు ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇంట్లో అందరు ఉన్నారు, నేనేం ప్రార్థన చేయాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి, నేను కన్నీటితో ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటాం చాలాసార్లు కదా. ఏం పర్వాలేదు, మన క్రైస్తవులం కాబట్టి మనం ప్రార్థన చేయొచ్చు, కన్నీటితో కూడా ప్రార్థన చేయొచ్చు. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మిగతా వాళ్ళు వారు ప్రేరేపించబడతారు, మిగతా వాళ్ళు వారు ఓదార్చబడతారు కూడా. ఇంకా చెప్పాలంటే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంట. వారు ఓదార్చబడుదురు. అలాంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థనకి అది సూచన అయి ఉంటుంది. అంతేకాకుండా దాని తర్వాత వర్షం చూసినట్టయితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికము కలిగిన మనసు అని మనం చూస్తూ ఉంటాం. క్షమించే మనసు. సాత్వికం అంటే త్వరగా కోపపడదు, అది డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు కదా, అమర్యాదగా నడవదు కదా. ఇవన్నీ విచారించుకొనదు, అవన్నీ వస్తాయి కదా. సాత్వికము మనసు కలిగి ఉండాలి. సాత్వికము మనసు అంటే అది ఎంతో దయగలిగిన హృదయము, అదెంతో ఓదార్చే హృదయము, అదెంతో మనల్ని బలపరిచే హృదయం కదా. మన దగ్గర సాత్విక బ్రదర్ ఉన్నారు,
కదా. సో సాత్వికము కలిగిన మనస్సు మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. సాత్వికం ఏమని రాస్తుందండి? సాత్వికులు ధన్యులు అంట వారు వారు భూలోకంను ధన్యులు అంటున్నాడు. బ్లెస్డ్ అని అంటున్నాడు కదా. ధన్యత్వము అంటే ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని వస్తుంది. ధన్యులు వారు ఎంతో గొప్పవారు అని దేవుని యొక్క మాట, అది అర్థము కదా. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. దాని తర్వాత నీతి కొరకు ఆకలి దప్పువారు గలవారు ధన్యులు. మనం నీతి కోసము ఈ లోకంలో నీతిగా జీవించడానికి మనకి ఆకలైనా మనం ఓర్చుకోవడము, మన దప్పికైనా మనం ఓర్చుకోవడము, అవి కూడా అది తగ్గించుకునేదానికి అవన్నీ సూచన ఉంటున్నాయి. ఈ బీటిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఇవన్నిటిని ఏమనంటే ధన్యతలు అంటారు. ఈ ధన్యతలు మనము ఒకవేళ పాటించాలి అంటే మనలో తగ్గింపు హృదయం ఉండాలి. ఇవన్నీ ఇక్కడ మనం చూసినట్టయితే మనలో తగ్గింపు హృదయం ఉన్నప్పుడు తప్పకుండా ఇవి ఒక్కొక్కటి మనం పాటించగలం. ఈ ఒక్కొక్కటి చాలా ప్రాముఖ్యమైనది. ఒకటేమో మనము దుఃఖపడము, సాత్వికం కలిగి ఉండడము, దీనులమై ఉండడము, నీతి కొరకు ఆకలి కలిగి ఉండడం. నీతి కొరకు ఆకలి కలిగి అంటే ఆశ కలిగి, దేవా నీతిని నేను అనుసరించి నడిచే వ్యక్తిగా ఉంటాను అని ఆశ కలిగి ఉండడము, అది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంటుంది కదా. మనకి ఎక్కువ ధనము ఏమీ ఉండకపోయినా కొంచెంలోనే దేవా నేను నీతిగా జీవిస్తాను అని, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందులో జీవిస్తున్నట్టయితే తప్పకుండా అది చాలు మనకి కదా. అది దేవుడు చూసేది, అది మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మనకి ఆస్తి ఉంది అని ఆయన ఎప్పుడు చూడడు. ఒక వ్యక్తి ఆస్తి ఉందా లేదా అనేది చూడడు. ఆయన చూసేది ఏంటంటే ఆయన నీతిగా జీవిస్తున్నాడా లేదా అని ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. వారు చూసారు ఏమని రాబడిందో, వారికి తృప్తి కలుగుతుందంట. తృప్తి అంటే ఉన్న దాంట్లో సంతోషంగా జీవించగలరు వారు కదా. ఆ విషయం గురించి మనము కీర్తనలో చూసినట్టయితే ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తనలో 22-25లో ఒక మాట మనకి రాయబడి ఉంది. కీర్తనలు 22:25 చాలా మంచి మాట. దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు. దీనులు భోజనము చేసి మనకి ఈ జీవితంలో కావాల్సింది ఏంటి అంటే మనకు ఉన్న దాంట్లో మనం ఏదైతే దేవుడు ఇచ్చాడో అందులో తృప్తి కలిగి జీవించడం. ఒక దీనుడు తనకి ఎంత తక్కువ ఉన్నా కూడా అందులో తాను భోజనం చేసి తృప్తి కలిగి ఉంటాడంట. ఒక దీన హృదయం కలిగిన వాడు కదా, అది చాలా ప్రాముఖ్యం. చూసారా ఎంత 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 గొప్ప మాట. దీనులు ద మీక్ షల్ ఈట్ అండ్ బీ సాటిస్ఫైడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దీనులు వారు భోజనం చేసి వారు తృప్తి కలిగి ఉంటారంట. అలాంటి మన తగ్గింపు హృదయంలోంచి దేవుడు మనకి ఎన్ని అనుగ్రహిస్తున్నాడంటే మనలో ఆయన శాంతి సమాధానము, అదే కాకుండా ఆయన ఇంకా మనలో సంపూర్ణత ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. సంపూర్ణత అంటే సాటిస్ఫాక్షన్ లేకపోతే ఫుల్నెస్ అని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక మనిషికి తన జీవితం జీవించిన తర్వాత ఆఖరికి తనకి ఏమీ ఉండాలి అంటే ఆయన సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే నేను నా జీవితం తృప్తిగా, అంటే నేను పెద్దగా అయిన తర్వాత వయసులో అమ్మ దేవా నేను నీకోసం జీవించాను, అది చాలు నాకు. నేను వెనకాల చూసుకుంటే నాకేం కావాలి, నేను ఎవరి కోసం జీవించాను నా జీవితం, నేను నీకోసం జీవించాను, అది నాకు సంతోషం కలిగిస్తుంటుంది. నేను నీకోసం ప్రయాసపడ్డాను, అది నాకు సంతోషం కలిగిస్తుంటుంది, అది నాకు సరిపోతుంది, అది నాకు చాలు అని ఆ తృప్తి ఆ సంతోషం మనం కలిగితే అది మనం తగ్గింపు జీవితము అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఉప్పును పోలి ఉన్నారు అని దేవుడు మన యేసుప్రభు తాను చెప్పి ఉన్నాడు కదా. ఉప్పు అది కూరలో ఎక్కడైనా వేసిన తర్వాత అది కనబడదు కదా. ఉప్పు దానికి ఏమి సాదృశ్యం ఇంకొకటి అంటే ఆ తగ్గింపు జీవితానికి అది సాదృశ్యమై ఉంటుంది కదా. ఉప్పు మనకి అది రుచికరంగా ఉంటుంది కానీ అది కనబడదు, అది వేసినట్టు కనబడదు కదా, రుచి చూస్తేనే తెలుస్తూ ఉంటుంది కదా. అది తగ్గింపు జీవితానికి మనకి అది సాదృశ్యమై ఉంటుంది. అందుకే దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే తగ్గింపు హృదయాన్ని మన నుంచి ఆశిస్తూ ఉంటున్నాడు. హీ మస్ట్ బి ఇంక్రీజ్డ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్. దేవుడు ఎప్పుడు హెచ్చింపబడతాడంటే మనం తగ్గించుకున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా హెచ్చింపబడతాడు. మనం దేవుడిని హెచ్చింపడానికి మన సొంతగా ఏవేవో ప్రయత్నాలు మనము
చేయాల్సిన అవసరం లేదు. మనది మనం మన జీవితంలో తగ్గించబడుతూ ఉన్నట్టయితే, దేవుని కోసం తగ్గించుకుంటూ ఉన్నట్టయితే మనము హెచ్చింపబడుతూ ఉంటాం. అందుకే మోషే గురించి దేవుడు ఏమన్నాడంటే, మోషే గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, సంఖ్యాకాండము 12:3లో మోషే గురించి దేవుడు ఒక మాట ఆయన దేవుడు అంటాడు మోషే గురించి. యెహోవా ఆ మాట విను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. మిక్కిలి సాత్వికుడు, ఆయనలో చాలా సాత్వికం ఉంది ఆయన దేవుడు మోషే గురించి అంటున్నాడు. మోషే గురించి చాలా గొప్ప మాట కదా, ఆయనలో మిక్కిలి సాత్వికం ఉందంట. మోషేకి ఏమంటాం, దేవా మీరు దూడను పూజిస్తున్నారు అని దేవుడికి కోపం వస్తే మోషే ఏమంటా అంటే, మోషేతో దేవుడు అంటాడు, వీరు దూడను పూజిస్తున్నారు కదా, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ నేను నాశనం చేసి మరలా నీలో నుంచి నేను మరి ఒక జనాంగాన్ని తీసుకొస్తాను అంటే, మోషే ఏమంటాడంటే, దేవా నువ్వు అలాంటి పని అసలు చేయొద్దు, అలాంటి నువ్వు పరలోకంలోంచి నా పేరు తీసేయని అంటాడు. అరే, ఆయనలో ఉన్న ఆ యొక్క సాత్వికమైన గుణము అది మనకు కనిపిస్తుంటుంది. ఏమనంటే, నేను త్యాగం చేసుకుంటాను నా జీవితంలో, కానీ వారికి మాత్రము ఎలాంటి హాని జరగద్దు. నేను నా జీవితంలో త్యాగం చేసుకుంటాను, నా జీవితాన్ని త్యాగం చేస్తా, కానీ వారి జీవితంలో ఎలాంటి ఆపద రావద్దు అని మోషే అంటున్నాడు. మోషే తాను అందుకే సాత్వికుడు అంట, మిక్కిలి సాత్వికుడు అంట. ఆయన ప్రజల యొక్క హృదయాన్ని గమనించి తాను ఏమంటున్నాడు అంటే, ఇదిగో దేవా వారికి ఏ అపాయం నువ్వు తీసుకురావద్దు. ప్రజల యొక్క హృదయము మోషేకి ఎరిగిన దేవుడు అంటున్నాడు, మోషే ఎరిగిన దేవుడు అంటున్నాడు. అందుకే వారిని క్షమించమని దేవుని దగ్గర ఆయన ప్రాధేయపడుతుంటున్నాడు. అందుకే మోషే నీ దేవుడు మిక్కిలి సాత్వికుడు అని అంటున్నాడు. మిక్కిలి సాత్వికుడు అంట. అంటే అలాంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు, పుట్టలేదు, ఎవరు లేరు, పుట్టరు కూడా అని అర్థం కదా. ఎందుకంటే ఆయన కొన్ని లక్షల మంది నడిపించాడు కదా, 40 లక్షల మంది నడిపించాడు. అంతమంది కోసం ఆయన ప్రయాసపడ్డాడు, అంతమంది కోసం ఆయన ఇప్పుడు మేబీ పెద్ద చర్చ్ అంటే 8 లక్షల చర్చ్ అని మనం వింటున్నాం. ఆయన 40 లక్షల మందిని నడిపించాడంట కదా. సో అది పూర్తి సో అంత జనాంగాన్ని నడిపించిన వ్యక్తి ఆయన వారి గురించి ఏమని ప్రార్థన చేసినాడంటే, దేవా నువ్వు వీరిని ఏం చేయొద్దు, నువ్వు అందుకంటే నా పేరు తీసేసి పరలోకం బుక్లో పుస్తకంలో జీవపు గ్రంథంలో నుంచి, కానీ వీరిని మాత్రం ఏం చేయొద్దు. మనం కూడా ఆ రీతిగానే ప్రార్థించే వారిగా ఉండాలి, మనము ఆ రీతిగా అడిగేవారిగా ఉండాలి. చాలాసార్లు మన మనసు మన హృదయం ఎక్కడికి వెళ్తుందంటే, ఏమంటాం, దేవా వీరు నన్ను ఏదో ఆపద కలిగిస్తుంటున్నారు, వారిని నువ్వు కొద్దిగా కష్టపెట్టు అనే ఆ భావనలోకి అనే ఆలోచనలోకి మనం వెళ్తూ ఉంటాం కదా. అది సహజంగా వచ్చే ఆలోచన, కానీ దాన్ని మనం తీసివేయడము అంటే మనది మనం తగ్గించుకోవడము, మనం వారి గురించి ప్రార్థన చేయడము, అదేమంటే దేవుని నామము హెచ్చింపడం చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంటుంది ఇది కదా. అందుకే దేవుడు ఆ రీతిగా మోషేని ఆయన మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మిక్కిలి సాత్వికుడు అంట, అంటే ఆయన ఇతరుల గురించి ఎంతో ప్రార్థించేవాడు. సరే, మనది మనం తగ్గించుకోవడము అనేది ఒక 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, మనది మనం తగ్గించుకోవడము అనడానికి ఇంకా ఒక 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చదివినట్టయితే, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ఎట్టి వారిలో అండి పాపులలో నేను ప్రధానుడను అని అపోస్తులైన పౌలు ఆయన ఒప్పుకుంటుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పాపులలో ప్రధానుడను అని అంటున్నాడు. ఒకవేళ మనం కూడా ఈ మాట అనగలగాలి అంటే మనము ఎంతో తగ్గించుకునేవారిగా ఉండాలి, ఎంతో దేవుని ముందు తగ్గించుకునేవారిగా ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం. దేవా, నేను ఎంతో పెద్ద పాపిని అని ఇక్కడ అపోస్తులైన పౌలు తాను అంటున్నాడు. అంటే నేను ఇంకొకరితో కంపేర్ చేసుకొని తాను అనట్లేదు. అంటే తాను ఇంకొకరితో పోల్చుకొని, అక్కడున్న వారితో పోల్చుకొని, ఇంకెవరితోనో పోల్చుకొని మాట అనట్లేదు. తన్ను తాను గ్రహించి తాను దేవునికి ఏ రీతిగా దూరంగా ఉన్నాడో, ఏ రీతిగా యేసుప్రభువుని తెలుసుకోకముందు తప్పిపోయి ఉన్నాడో అది గ్రహించి తాను అంటున్నాడు ఈ మాట కదా.
అది తగ్గించుకోవడము అంటే దేవుని దృష్టిలో తగ్గించుకోవడం అంటే. దేవుని దృష్టిలో తగ్గించుకోవడం అంటే ఏంటి అంటే, దేవా నేను పాపులలో ప్రధాన వ్యక్తినై ఉంటున్నాను అని మనకి మన ఆలోచనకి అది రావడము, అది చాలా ప్రాముఖ్యం అంట. మనం చాలాసార్లు ఇంకొకరితో పోల్చుకుంటాం, నేను అంటే ఇతనికంటే ఎక్కువ తప్పు చేయలేదు కాబట్టి అని అలా ఆ రీతిగా పోల్చుకుంటాం కదా. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఒక ఆయనేమో సుంకరి ఉన్ను పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. మనకు తెలుసు ఆ సన్నివేశం, ఆ ఉపమానం. ఒక సుంకరి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, ఒక పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా నేను ఇతనిలాగా లేను అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన తను తాను దేవుని దగ్గర తగ్గించుకోవట్లేదు, కానీ ఆయన తను తాను ఇంకెవరితో పోల్చుకుంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తాను ఎంతో గొప్పగా వాడబడిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనని దేవుడు అంతగా నడిపించాడు అంటే ఆయన తను తాను దేవుని దృష్టిలో ఆయన ఎంతగానో తగ్గించుకొని ఇక్కడ అందరి ముందు ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ అందరి ముందు చెప్తున్నాడా? ఈ పత్రిక ఎంతమంది చదివి ఉంటారండి? కొన్ని కోట్ల మంది చదివి ఉంటారు కదా. ఈ పత్రికలో రాయబడి ఉందంటే తాను ఏమని అంటున్నాడు, ఆయన అందరి ముందు ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే, ఇదిగో దేవా నేను ప్రధానుడనై ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైంది. మనము దేవా నేను పాపినై ఉండగా నువ్వు నన్ను ప్రేమించుతివి, నేను పాపినై ఉండగా నన్ను ప్రేమించుతివి అన్నప్పుడు, దేవా నేను నీకు ఎంత దూరంగా ఉన్నానో అవన్నీ మనకి జ్ఞాపకం రావాలి, అవన్నీ గుర్తు రావాలి. అవి చిన్న అయి ఉండొచ్చు, అవి పెద్ద అయి ఉండొచ్చు. అవి చిన్న అయినా కూడా అవి చాలా ప్రాముఖ్యమే. అంటే దేవుని దృష్టిలో అవి పెద్దవి. అంటే మనం దేవుని ఎంతగా అర్థం చేసుకుంటామో మనం చేసిన ఆ చిన్నవి కూడా అవి చాలా పెద్దగా అనిపిస్తాయంట. మన దేవుడిని ఎంత గొప్పగా మనం అర్థం చేసుకుంటామో మనం చేసిన చిన్నవి కూడా అవి చాలా పెద్దగా అనిపిస్తాయంట, ఆ తప్పులు అవి. అందుకే మనది మనం తగ్గించుకోవడము, దేవుని దృష్టిలో తగ్గించుకోవాలంట. మనం చాలాసార్లు మనము ఈ లోకం దృష్టిలో తగ్గించుకుంటూ ఉంటాం, అది కొంతవరకు సరే, కానీ దేవుని దృష్టిలో మనము తగ్గించుకునేవారిగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం తగ్గించుకున్నప్పుడు మనం తప్పకుండా మనము ఎంతో ముందుకు వెళ్ళేవారిగా ఉంటాం. అందుకే తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అపోస్తలుడైన పౌలు తానేమని అంటున్నాడంటే 16వ వచనంలో నేను చదువుతాను. జస్ట్ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరపడి ఉన్నాను. నన్ను నేను తగ్గించుకున్నాను కాబట్టి నువ్వు నాకు మీద, దేవుని కృప మన మీద ఎక్కువగా కుమ్మరించబడాలి అంటే మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుని కృప అంత విస్తారంగా మన మీద అది కుమ్మరించబడుతూ ఉంటుంది. దేవుని నడిపింపు అంతగా మన మీదకి వస్తుంటుంది. మనం తగ్గించుకొని, దేవా నేను నీకేం చేయగలను, నన్ను తగ్గించుకొని అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. అది చాలా అందుకే ప్రాముఖ్యమైన విషయము. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాన్ తను ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా నేను తగ్గించబడాలి, మీరు హెచ్చింపబడాలి, మీ నామము హెచ్చింపబడాలి అని బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది. దేవా నేను ఎప్పుడైతే నన్ను నేను తగ్గించుకుంటానో, నన్ను నేను నా హృదయంలో తగ్గించుకుంటానో, అంతేకాకుండా నన్ను నేను బయటికి కూడా తగ్గించుకుంటానో, అప్పుడు నువ్వు తప్పకుండా నన్ను నడిపించే దేవుడు ఏంటో, అప్పుడు నువ్వు తప్పకుండా నేను అడగకముందే నన్ను ఆలోచన ఇచ్చి నువ్వు నడిపిస్తావు. మనిషికి కావాల్సింది లోకంలో ఏంటి అంటే ఆయన జీవితాన్ని బహుగా జీవించడానికి ఒక ఆలోచన కావాలి. ఆ ఆలోచన జ్ఞానం లేని వారికి కూడా దేవుడు కలగజేస్తా అంటున్నాడు. అయితే అది ఏ రీతిగా అంటే దేవుని దృష్టిలో మనము తగ్గించుకున్నప్పుడు తప్పకుండా మనల్ని ఆయన నడిపిస్తాడు. మోషే కూడా తను తాను తగ్గించుకొని ఆయన అరణ్యంలో జీవించి ఉన్నాడు. అరణ్యంలో ఆయన యొక్క రాజభోగములన్నింటినీ వదులుకొని తాను అరణ్యంలో జీవించి ఉన్నాడు. అరణ్యంలో తాను ఆ రీతిగా జీవించినప్పుడు దేవుడు మోషేని ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మోషేని వాడుకోవడానికి కారణం ఏంటంటే తను తాను తగ్గించుకొని ఉన్నాడు కదా. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని ఉన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఆయన తను తాను తగ్గించుకొని ఉన్నాడు. అయితే మన జీవితంలో కూడా మనం ఎక్కడ ఉన్నానో, దేవా నన్ను నేను తగ్గించుకొని నేను ముందుకు వెళ్తూ ఉంటాను, అయితే నువ్వు నన్ను నడిపించు అని మనం అడుగుదాం. నేను ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. ఇంతవరకు మనం విన్న వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం.